విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగి 5 సంవత్సరాలు పూర్తి కావడంతో వెంకటాపురం గ్రామస్తులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. సంస్థను మళ్లీ తిరిగి ప్రారంభించాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ 1963లో కంపెనీ నిర్మాణం కోసం భూములు ఇచ్చామని, గ్యాస్ దుర్ఘటన తర్వాత సంస్థ మూసివేయడంతో కాంట్రాక్ట్ కార్మికులంతా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కంపెనీని రీఓపెన్ చేసి కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. పర్మనెంట్ ఉద్యోగస్తులతో సమానంగా తమకి కూడా సెటిల్మెంట్ చేయాలని కోరారు. గ్యాస్ లీక్ కారణంగా వందల మంది అనారోగ్యం పాలయ్యారని, ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పారు. తక్షణమే 2 యూనిట్ల ఎలక్ట్రానిక్ పరిశ్రమను ఓపెన్ చేసి 375 మంది కార్మికులకు ఉపాధి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే గణబాబు చొరవ తీసుకొని పరిశ్రమను తెరిపించాలని గ్రామస్తులు కోరారు. నా పేరు ఎలుపు కనకరాజు, ల్యాండ్ లోజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. లాక్డౌన్ వల్ల మరియు ఫ్యాక్టరీ ఓపెన్ చేద్దామని అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల ఎల్జీ కంపెనీ గ్యాస్ లీకేజ్ వల్ల మూతపడింది. 5 సంవత్సరాలు కావస్తుంది. అప్పుడు ఇప్పటి వరకు మా కాంట్రాక్ట్ కార్మికులకి ఉపాధి లేక చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. ఎల్జీ వారు పర్మనెంట్ ఎంప్లాయీకి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేశారు. మాకైతే 6 నెలల ఆప్షాలిటీ ఇచ్చి మళ్ళీ ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. అందుకోసం మేము 6 నెలల ఆప్షాలిటీకి ఒప్పుకున్నాం. కానీ ఈ దినం నా ఫ్యాక్టరీ తెరిపించలేదు, ఏమంటే హైకోర్టులో ఉంది కేసు అంటున్నారు. మాకు పరిహారం కూడా ఇవ్వలేదు. 5 సంవత్సరాలు అవుతుంది, పరిహారం కూడా ఇవ్వలేదు. నా పేరు పాల్బాబురావు, మాది వెంకటాపురం గ్రామం. ఎల్జీ పాలిమర్స్లోని ఇప్పటి నుంచో కాంట్రాక్ట్ లేబరు, పర్మనెంట్ లేబర్తో పాటు మేము కాంట్రాక్ట్ లేబరు సమానంగా పనిచేసే వాళ్ళం అందరం కూడా ఈరోజు మా కంపెనీ తెరిస్తారు ఈవేళ రేపు అని చెప్పుకొని వచ్చారు. ఇంతవరకు కూడా ఈరోజు వరకు కూడా కంపెనీ తెరలేదు. అలాగే మాకు ఉపాధి లేకుండా ఈరోజు రోడ్డు మీద ఉన్నాం. మా పిల్లలు చదువుకునే టైంకి ఒక స్టేజ్కి మాకు ఉపాధి లేకుండా ఉన్నాం. మా భూములు పోయే, మా స్థలాలు పోయి, అన్నీ పోయే. ఈరోజు ఏదీ లేకుండా నిర్లక్ష్యంగా రోడ్డు మీద పడిపోయి ఉన్నాం అందరం కూడా. అవకాశం ఉంటే గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా వినపం మన చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, మన లోకేష్ గారికి కూడా, మన గణబాబు గారికి విచ్చేది ఏమనగా మన వెంకటాపురం గ్రామస్తులు కాంట్రాక్ట్ లేబర్ వైపు ఒక్కసారి మా మీద చిరుకొని నీయకుండా మీరందరూ దయచేసి మాకు ఆదుకుంటారని మరీ తెలియజేస్తున్నాం. ఎల్జీ పాలిమర్స్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. యాక్చువల్గా గ్యాస్ లీక్ తర్వాత కాంట్రాక్ట్ వర్కర్స్కి అందరికీ కూడా తీరని అన్యాయం జరిగింది. పర్మనెంట్ ఎంప్లాయీస్కి సెటిల్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకుని వెళ్ళారు వాళ్ళు. కానీ కాంట్రాక్ట్ వర్కర్స్కి వచ్చేసరికి మొత్తం నాశనం చేస్తారు. అదేవిధంగా మా కాంట్రాక్టర్లో కూడా పిఎఫ్, ఈఎస్ఎల్ విషయంలో కూడా చాలా ఇబ్బంది పెట్టేసి మాకు ఒక్కొక్కరికి 4-5 లక్షల రూపాయలు మాకు పెనాల్టీలు కూడా ఈరోజు కేసులు రన్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మేము తిరుగుతున్నాం పిఎఫ్ ఆఫీసుల చుట్టూను. నాకు కూడా పేమెంట్లు ఇంచుమించు సుమారుగా 40 లక్షలు చిల్లర వర్కర్లకి నేను ఓవర్ టైంలో అవి చెల్లిస్తే ఆ పేమెంట్లు కూడా ఇవ్వడానికి నాకు చాలా దుఃఖపెడుతున్నారు. నాకైతే మాత్రం ఆర్థికంగా మాత్రం చాలా అన్యాయం జరిగింది. అదేవిధంగా 1963లో స్థాపించిన ఈ కంపెనీకి ల్యాండ్ లోజర్స్ అసోసియేషన్కి అప్పట్లో మా గ్రామ కమిటీకి ఈ విజయమాల్యా గారు 63లో ఒక అగ్రిమెంట్ చేశారు. ఈ ల్యాండ్ ఓన్లీ వ్యాపారం, అంటే ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పిస్తారన్న కాన్సెప్ట్ మీద మాత్రమే ఇక్కడ ఈ ల్యాండ్ ఇవ్వడం జరిగింది అన్నది అగ్రిమెంట్ కూడా జరిగింది. ఆ కాగితం కూడా తీస్తున్నాం. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా వీళ్ళు అమ్ముకునేది కూడా నెక్స్ట్ ఈ ఎల్జీ పాలిమర్స్కి ఇచ్చేటప్పుడు కూడా ఈ ఉపాధి కల్పిస్తారన్న కాన్సెప్ట్ మీద ఇచ్చారు. మాకు ఇబ్బంది లేదు. ఎన్ని సంవత్సరాలు, మొన్న 2000 సంవత్సరం వరకు 2020 వరకు అది రన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు గ్యాస్ లీక్ అయిపోయిన తర్వాత ఈ వర్కర్లకు సెటిల్మెంట్లు చేయడం మానేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళని ఉసిరు పెట్టి ఈ ల్యాండ్ ఏదో ఎవరికో సేల్ చేసుకొని వీళ్ళు కంపెనీ శ్రీ సిటీ తెరలించుకొని వెళ్ళిపోయేటానికి మాకేదో ఏదో చిల్లర మల్లరా మాకేదో వేసినట్టు ముష్టి వేసినట్టు వేస్తున్నారు వెంకటాపురం గ్రామానికి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి నేను చెప్పవలసింది ఒకటే, కొరియన్స్ వరకు మాత్రం ఏదైనా మాకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ పనిచేసిన మిగిలిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ల వాళ్ళు మాత్రం పక్కా అన్యాయం చేస్తున్నారు. మాకు వాళ్ళకి ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు ఎందుకంటే మేము చూసుకుంటాం అంటే ఒక సింపుల్గా ఒక మాట అనేస్తున్నారు. దానివల్ల మేనేజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు వాళ్ళకేంటి సరదా అన్నట్టు వాళ్ళు చూస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అన్నట్టు చూస్తున్నారు. కానీ 108 కోట్లకి ఈ స్థలాన్ని ఈ కంపెనీని కొనడం జరిగింది ఎల్జీ గ్రూప్ వాళ్ళు విజయమాల్యా గారి దగ్గర. ఆ 108 కోట్లకు సంబంధించిన ల్యాండ్ వాళ్ళు తీసుకోమనంటే మిగిలిన భూమి మా కాంట్రాక్ట్ లేబర్కి ఇచ్చేస్తే మేము వ్యవసాయం చేసుకుని బ్రతుకుతారు. ఇక్కడ ఈ సభాముఖంగా అందరికీ అదే తెలియజేస్తున్నాం. మాకు న్యాయం జరిగితే బాగుంటుంది. కంపెనీ దీన్ని రన్ చేసి మాకు న్యాయం చేయండి, మాకు ఉపాధి ఇవ్వండి. మేము ఉపాధి ఇవ్వమని చెప్తున్నాం తప్ప మీకు మీ ఆస్తులు మాకు ఇమ్మని చేసి మేము అడగట్లేదు. లేదంటే మాకు న్యాయం చేయండి. మీ పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఎలాగైతే చేశారో అలాగా కాంట్రాక్ట్ లేబర్ కూడా చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.